టిప్ నెంబర్ 1, మన ఆడవాళ్ళందరికీ బ్యాంగిల్స్ అంటే ఎంతో ఇష్టం కదా. సో మనకి ఎక్కడ కనిపించిన బ్యాంగిల్స్ అయితే కొంటూనే ఉంటాము. బట్ అవి స్టోరేజ్ చేసుకోవడానికి అయితే ప్లేస్ లేదని ఫీల్ అవుతుంటాము. అలా ఏం ఫీల్ అవ్వకుండా సింపుల్గా మన దగ్గర ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా తక్కువ ప్లేస్లో ఆర్గనైజ్ చేసుకునేలాగా ఈ టిప్ షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను నా దగ్గర వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ బాటిల్ని అయితే ఈ విధంగా మధ్యలోకి అయితే కట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర వాడేసిన ప్లాస్టిక్ బాటిల్స్ అంటే వాటర్ బాటిల్స్ అలా ఉంటాయి కదా. సో వాటిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని మీ దగ్గర ఉన్న బ్యాంగిల్స్ని ఇలా ఒకదానికొకటి ఆర్గనైజ్ చేసుకోండి. అంటే దీంట్లో ఒకటొకటి పెట్టేసుకొని దానికి ఉన్న మూతను అయితే పెట్టేసేయండి. అలా మూత పెట్టేసామంటే సో ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. కింద పడినా కూడా మనకి బ్యాంగిల్స్ అయితే పగిలిపోవు. అలాగే మీ దగ్గర ఎన్ని బ్యాంగిల్స్ ఉంటే అలాగా అన్ని బాటిల్స్లో అయితే ఇలా పెట్టేసుకుంటే మనకి ప్లేస్ కూడా చాలా తక్కువ ప్లేస్లో ఉంటుంది. ఇన్ కేస్ మనం ఏదైనా ట్రావెల్కి వెళ్ళాలనుకున్న ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకెళ్ళచ్చు. ఎక్కడవి ఏం పడినా కూడా పగిలిపోవు. ఇవైతే చాలా మంచి టిప్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. మీకు నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 2, ఇలాంటి గ్రోసరీ ప్యాకెట్స్ అంటే రైస్ ప్యాకెట్స్ కానీ ఇలాంటి సేమియా ప్యాకెట్స్ కానీ కొంచెం యూస్ చేసుకున్నాక మిగతాది మనము అలాగే పెట్టేసి దానికి తాడు కానీ పిన్ అలా పెట్టేస్తుంటాము. అలా కాకుండా దీన్ని ఈ కవర్తోనే ఎలా స్టోర్ చేసుకోవాలో ఇక్కడ చెప్తాను. సో ఈ కవర్ని మనము ఈ విధంగా వీ షేప్లో బోత్ సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఒక సైడు ఇట్లా టర్న్ చేసి సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసి దీన్ని ఒక ముడిలాగా వేసుకోవాలి. అలాగే ఇంకా ప్లేస్ ఉంటే మీరు రెండో ముడి కూడా వేసేసుకుంటే మనకి దాంట్లోకి ఎయిర్ అంతా వెళ్ళకుండా మనకి ఆ గ్రాసరీస్ అనేది చెడిపోకుండా చాలా రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, మనతో ఉన్న ఇలాంటి ఇయర్ రింగ్స్ని నెక్ చైన్స్ని అంతా ఇలా పెట్టేసామంటే అవి చిక్కు పడిపోయి ఇలా ఏదో అయిపోతాయి. సో వాటిని అలా చిక్కు పడిపోకుండా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఎలా అని నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ నేను మన దగ్గర ఉన్న ఏదన్నా బిర్యానీ బాక్స్ కానీ ఏదన్నా ప్లాస్టిక్ బాక్స్ కానీ ఇలాంటి దాన్ని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. దీన్ని అయితే నేను రౌండ్గా కట్ చేసుకొని ఇలాగ ఒక స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్నాక వాటికి 2 హోల్స్ అయితే పెట్టుకున్నాను. ఇలా హోల్స్ పెట్టుకున్న వాటిలో ఇయర్ రింగ్స్ అయితే మనము ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలా మనతో ఎన్ని ఉంటే అన్నీ ఇట్లా స్క్వేర్ షేప్లో ప్లాస్టిక్ని కట్ చేసుకొని వేసుకున్నామంటే అవి ఎప్పుడు చిక్కుపడవు. మనకైతే చాలా బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 4, చక్కెరని ఇలాంటి డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి ఉంటల్లాగా అయితే చక్కెర ఫామ్ అవుతుంటుంది. సో అలా ఫామ్ అవ్వకుండా నేను ఇక్కడ మంచి టిప్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఇలాంటి 4 లవంగాలు అయితే దీంట్లో వేసామంటే చక్కెర అనేది గడ్డ కట్టకుండా మనకి ఎక్కువ రోజులు పొడి పొడిగా ఉంటుంది. సో ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 5, అప్పుడప్పుడు మిక్సీ కొన్నిసార్లు మనకి ఎంత ఆడించినా కూడా పిండి అనేది కానీ కొబ్బరి కానీ మనకి నున్నగా అవ్వదు. అలాంటి టైంలో మనము ఇన్స్టెంట్గా షార్ప్నెస్ చేసుకోవడానికి ఇలాంటి మన దగ్గర ఉన్న యూజ్ చేసిన మన టాబ్లెట్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా పట్టుకున్నాక ఆ పౌడర్ని అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇది ఏం చేస్తుందంటే మిక్సీ బ్లేడ్స్ని చాలా షార్ప్గా చేస్తుంది. ఇలా చేసుకున్నాక మిక్సీని అయితే బాగా క్లీన్ చేసుకొని యూజ్ చేసుకోండి. టిప్ నెంబర్ 6, మనతో ఉన్న ఇలాంటి పేపర్ టీ కప్స్ కానీ ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ మనము అలా పెట్టేస్తుంటే అవి పడిపోతూ ఉంటాయి. సో అవి పడిపోకుండా ఇక్కడ నేను మంచి టిప్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఇలాంటి 2 ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను స్ప్రైట్ బాటిల్ని 2 తీసుకున్నాను. సో వాటిని అయితే కార్నర్లో ఈ విధంగా 2 సేమ్ సైజులో అయితే కట్ చేసుకున్నాను. సో టీ కప్స్కి అయితే ఇదైతే సరిపోతుంది. సో ఈ టీ కప్స్కి నేను ఇలా ఒక దాంట్లో ఒకటి పెట్టేసి ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల అవైతే కింద పడిపోవు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇవే కాకుండా వాటర్కి యూజ్ చేసే ప్లాస్టిక్ గ్లాసెస్ని మనము అలాగే స్టోర్ చేసుకోవచ్చు. వాటికి ఏమంటే మనం కొంచెం పెద్ద సైజు స్ప్రైట్ బాటిల్స్ని అయితే యూజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా పెట్టేసుకున్నామంటే అవి ఎక్కడ కింద పడిపోకుండా ఒక చోట క్లియర్గా ఉంటాయి. టిప్ నెంబర్ 8, మనము మిక్సీని బాగా క్లీన్ చేస్తూ ఉంటాము. బట్ కిందన ఇలా అంతా గలీజ్గా డస్ట్ అంతా ఉండేస్తుంది. సో దాన్ని అయితే మనం క్విక్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. సో దీనిపైన కొద్దిగా బేకింగ్ సోడా అంటే వంట సోడా వేసుకొని దానిపైన హాఫ్ లెమన్ అయితే ఇలా పిండేసుకోండి. సో ఇదైతే మనకి మంచిగా పనిచేస్తుంది. నెక్స్ట్ దీంట్లోకి సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని మన దగ్గర ఉన్న డిష్ వాషర్ సోప్ కానీ లిక్విడ్ కానీ ఇలా బ్రష్తో తీసుకొని ఇలా క్లీన్ చేసామంటే ఆ డస్ట్ అంతా చాలా క్లీన్గా వెళ్ళిపోతుంది. ఈ విధంగా సింపుల్గా అయితే మిక్సీలోనే బాగా క్లీన్ చేసేసుకోవచ్చు. డిషెస్ని వాష్ చేసుకున్నాక సింక్ అంతా ఇలా గలీజ్గా స్మెల్ వస్తూ ఉంటుంది. సో స్మెల్ అంతా పోయి మనకి కొత్త దానిలో మెరిసిపోవాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇక్కడ నేను బేకింగ్ సోడా అని వంట సోడాని 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. అలాగే హాఫ్ లెమన్ తీసుకున్నాను. అలాగే దీనికి కొద్దిగా షాంపూని యాడ్ చేసుకొని మనం సామాన్లు కడిగే బ్రష్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇలా అంతా మనము సింక్ అంతా ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకుంటే దాంట్లో ఉన్న డస్ట్ జిడ్డునెస్ అంతా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. మనకి చాలా కొత్త దానిలో మెరిసిపోతుంది. కొద్దిగా మనం అంతా క్లీన్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకున్నామంటే ఇలా ఉంటుంది. కిందన ఉన్న గలీజ్ అంతా వెళ్ళిపోతుంది. స్మెల్ కూడా బాగుంటుంది.
ఈ విధంగా వీక్లీ వన్స్ క్లీన్ చేసుకున్నామంటే సింక్ ఎప్పుడు బ్లాక్ అవ్వదు, అలాగే పైప్ కూడా చాలా రోజులు లైఫ్ వస్తుంది. టిప్ నెంబర్ 9, నిమ్మరసం పిండేశాక నిమ్మకాయలు అయితే ఇలా పడేస్తుంటాము. సో వీటిని పడేయకుండా నేను మంచి క్లీనింగ్ టిప్కి అయితే చెప్తాను. సో వీటిని మనం ఒక మిక్సీలోకి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా స్ట్రైనర్లో స్ట్రైన్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మొత్తం ఇలా అంతా పైన లేకోకుండా ప్యూర్ వాటర్ వచ్చేలాగా ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా షాంపూని యాడ్ చేసుకొని మంచి వాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటర్ని ఏదైనా స్ప్రే బాటిల్లో కానీ లేకుంటే మీతో ఉన్న చిన్న స్ప్రైట్ బాటిల్లో కానీ వేసుకొని ఇలా మూతకైతే హోల్ పెట్టేసుకొని దాన్ని అయితే మనము క్లీన్ చేసుకునేకైతే వాడుకోవచ్చు. ఈ లిక్విడ్ అయితే నేను గ్యాస్ స్టవ్ని అలాగే గ్యాస్ స్టవ్ బండ అంతా క్లీన్ చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తాను. మనకి ఇలా చేయడం వల్ల బొద్దింకలు కానీ చీమలు కానీ ఏం రాకుండా చాలా మంచిగా క్లీన్ అవుతాయి. అలాగే స్మెల్ కూడా ఏమి ఉండదు, జిడ్డు అంతా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది, ఎందుకంటే మనం షాంపూ అలాగే లెమన్ వేస్తున్నాం. ఐడియా నచ్చితే లైక్ చేయండి. మనము డిషెస్ అన్ని క్లీన్ చేసుకున్నాక వీటిని అయితే ఇలాంటి ప్లాస్టిక్ బాస్కెట్లో అలా వేస్తుంటాం కదా, బట్ స్పూన్లు ఇవన్నీ చిన్నవన్నీ అడుగున పడిపోయి తీసుకోవాలంటే చాలా కష్టపడుతుంటాము. ఇప్పుడు నేను ఏదైనా తిన్నప్పుడు కావాలన్నా లోపలన్నీ తీసుకోవాలి. సో అలాంటి ప్రాబ్లం లేకుండా నేను ఇక్కడ మంచి టిప్ అయితే షేర్ చేస్తున్నాను. నాతో ఉన్న స్ప్రైట్ బాటిల్ని 2 పార్ట్స్లా కట్ చేసుకొని ఈచ్ పార్ట్కి ఇలా హోల్ పెట్టేసుకున్నాను. ఇలా రెండింటిని హోల్ పెట్టేసుకున్నాక ఒక థ్రెడ్ కానీ మీతో ఇంకా ఏదన్నా వైర్స్ కానీ లేకుంటే జిప్ లాక్ చేసి థ్రెడ్స్ కానీ అలా ఉంటే వాటిని అయితే ఇలా మనకి దీనికి ఉన్న హోల్స్కి అయితే ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకున్నామంటే బాగా స్ట్రాంగ్గా దీనికి ఉండిపోతాయి. నెక్స్ట్ మనం ఎప్పుడైనా స్పూన్లో అలా చిన్నవి క్లీన్ చేసుకున్నాక వాటిని అయితే దీంట్లో వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒకటైతే స్పూన్లకి ఒకటైతే గరిటెలకి యూజ్ చేస్తున్నాను. సో మనకి ఎప్పుడైనా కావాలంటే ఈజీగా తీసేసుకోవచ్చు. ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా అనిపించింటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.